సబ్స్క్రైబర్స్‌కి ఛాలెంజ్ చేస్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. అందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇవాళ రెమెడీ అనేది ట్రై చేయండి. వెంటనే మీ స్కిన్ ఇష్యూస్ ఏదైనా సరే డల్‌గా ఉన్నా, మీ స్కిన్ యాక్నే మార్క్స్ ఉన్నా, పింపుల్స్ ఉన్నా, మీ స్కిన్ గ్లో లేకపోయినా, డల్ అయిపోయినా, మీ స్కిన్ పిగ్మెంటేషన్ ఉన్నా, హైపర్ పిగ్మెంటేషన్, సన్ ట్యాన్ ఉన్నా వెంటనే రిమూవ్ అయిపోతుంది. మీ స్కిన్ అన్నది చాలా సూపర్ గ్లోయింగ్. మీరు ఏదైనా బల్బ్ పెట్టుకున్నారా అన్నంత గ్లో అనేది మీ స్కిన్‌లో వస్తుంది. ఏ మేకప్ లేకుండా, నేను ఏ కాంపాక్ట్ పౌడర్ లేకుండా, ఏ లిప్‌స్టిక్ లేకుండా వచ్చే కాన్ఫిడెన్స్ అయితే నాకుంది నా సబ్స్క్రైబర్స్ ముందు. మీకు ఏ ఫంక్షన్‌కెళ్ళినా, ఏ పార్టీకెళ్ళినా వెళ్ళే కాన్ఫిడెన్స్ ఉందా? ఏ కాంపాక్ట్ పెట్టుకోకుండా? ఆ కాన్ఫిడెన్స్ అనేది నేనే ఇవాళ మీకిస్తాను. సో, ఇవాల్టి రెమెడీ అనేది చాలా మందికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అందరికీ షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఏ ఇంగ్రీడియెంట్స్ అన్నది మైండ్ బ్లోయింగ్, అసలు చాలా మంచి ఇంగ్రీడియెంట్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అదేంటి? ఆ రెమెడీ ఏంటి? దాని అప్లికేషన్ ఏంటి? దాని ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. సో, ఎర్ర బటన్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. పదండి ఇంకెళ్ళిపోదాం. మై బ్యూటిఫుల్ వ్యూయర్స్, మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. పాజిటివ్‌గా థింక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎవరు ఏమన్నా సరే మన మీద మనకి నమ్మకం ఉంటే ఏదైనా మనం అచీవ్ చేయగలం ఈజీగా. మనం ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తారా? అయితే నా పేరు అఖిల. ఈ ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ DIY రెమెడీస్ వారంలో 3 రోజులు మీ అందరి కోసం మార్నింగ్ 8:00కి తీసుకొచ్చేస్తున్నాను. ఈ వీడియో మీకు చాలా మందికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, అందుకని ఎర్ర బటన్ ఎవరైనా క్లిక్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ బటన్ అనమాట. మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతే ఇలాంటి మంచి మంచి రెమెడీస్ అన్నది తక్కువ టైంలోనే ఎఫెక్ట్ రిజల్ట్ వచ్చేలాగే మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. సో, అందుకని ఏం చేయాలి? ఎర్ర బటన్ ఉంటుంది. వెంటనే క్లిక్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. అందరికీ హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది ఇవాల్టి రెమెడీ అన్నది. సో, షేర్ చేయడం అసలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే నేను అప్‌లోడ్ చేయంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఆ రెమెడీ అనేది వెంటనే ట్రై చేసేయొచ్చు. ఓకేనా? సో, ఇవాల్టి రెమెడీ ఏంటి అన్నది ఇప్పుడు మనం ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. పదండి. ప్రిపరేషన్ ఏంటి? అప్లికేషన్ ఏంటి? అసలు ఆ ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఆ మైండ్ బ్లోయింగ్ ఇంగ్రీడియెంట్స్ ఏంటి? మన స్కిన్‌ని బ్రైటన్ చేయడానికి, లైటన్ చేయడానికి, మన స్కిన్ అన్నది అలాంటి రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతుంది మీ స్కిన్ అన్నది. ఆ రేంజ్‌కెళ్ళే ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే, ఫస్ట్ మీరేం చేసుకోవాలంటే, నేనిక్కడ 3 అంటే మొత్తం ఉప్టన్ ఫేషియల్ కిట్ అన్నది నేను షేర్ చేసుకోబోతున్నాను. సో, అదేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూసేద్దాం. ఇంకెప్పుడు మీరు ఉప్టన్ అన్నది బయటే కొనరు. సో, అలా ఇంత సూపర్ రిజల్ట్ ఇంట్లోనే మన నేచురల్‌గానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, అదేంటి అంటే ఉప్టన్ పౌడర్, అలాగే ఉప్టన్ టోనర్, ఉప్టన్ సిరమ్, ఈ 3 పెట్టుకున్నారంటే మీ స్కిన్ అసలు ఇంక మరి ఏ ఫేషియల్ చేసుకోక్కర్లేదు. ఏ రెమెడీ అనేది మళ్ళీ మళ్ళీ చేసుకోక్కర్లేదు. సో, అదేంటి? ఆ ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. సో, ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఒక మిక్సీ జార్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఉప్టన్ పౌడర్ అన్నది రెడీ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? సో, ఉప్టన్ పౌడర్ రెడీ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో ఒక హాఫ్ కప్ అన్నది శనగపప్పు, మన చనా దాల్ అంటారు కదా! సో, అది పప్పు అనేది తీసుకోవాలి. శనగపప్పు తీసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ మన స్కిన్‌ని లైటెన్ చేయడానికి, బ్రైటన్ చేయడానికి, మన స్కిన్‌ని టైటన్ చేయడానికి, వ్రింకిల్స్ తగ్గించడానికి, అలాగే మన స్కిన్‌ని లైటెన్ అప్ చేయడానికి, వైటెన్ అప్ చేయడానికి, మనం ఫేషియల్ చేసుకున్నామా అన్నంత సూపర్ రేంజ్‌కి తీసుకెళ్ళే ఇంగ్రీడియంట్ ఏంటంటే బార్లీ గింజలు. చాలా చాలా సూపర్ ఉంటుంది. సో, దాంట్లో కొంచెం స్టార్చ్ అన్నది ఉంటుంది. ఆ స్టార్చ్ వల్ల మన స్కిన్‌కి టైటన్ చేస్తుంది, లైటన్ చేస్తుంది, వైటన్ చేస్తుంది, సన్ ట్యాన్ రిమూవ్ చేసేస్తుంది, పిగ్మెంటేషన్ రిమూవ్ చేసేస్తుంది. ఇవన్నీ మీకు యాక్నే మార్క్స్ ఉంటే గూడా ఇవాల్టి రెమెడీ అన్నది మీరు ట్రై చేసేయొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఫస్ట్ శనగపప్పు తీసుకున్నాం హాఫ్ కప్పు, బార్లీ గింజలు ఒక హాఫ్ కప్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ కప్ అనేది బియ్యం. అందరికీ తెలుసు కదా! కొరియన్ స్కిన్ ఎందుకు అంత బావుంటుంది అంటే వాళ్ళు రైస్ అనేది యూజ్ చేస్తారు. సో, ఆ రైసే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. మీ దగ్గర ఏ రైస్ ఉంటే ఆ రైస్ అన్నది తీసుకోవచ్చు. రోజు వండుకుంటూనే ఉంటాం గదా! సో, ఆ రైస్ అనేది ఒక హాఫ్ కప్ తీసుకోవాలి. మన స్కిన్‌ని ఈ 2 కలిసాయంటే బార్లీ గింజలు, తర్వాత రైస్, మన మన ఇప్పుడు చనా దాల్, మన శనగపప్పు మన స్కిన్‌ని క్లీన్ చేస్తుంది. మన పోర్స్ అన్నది
నుంచి డర్ట్ అన్నది, స్కిన్ సెల్స్ నుంచి మన డర్ట్ అన్నది తీసేస్తుంది. మంచి క్లెన్జర్. అలాగే ఈ 2 మన స్కిన్ని లైటెన్, వైటెన్, మన స్కిన్ని మైండ్ బ్లోయింగ్ నెక్స్ట్ లెవెల్‌కి నేను చెప్పలేకపోతున్నాను. మీరందరూ ప్రిపేర్ చేసుకొని ఏమనుకుంటున్నారన్నది అప్పుడు నాకు కామెంట్ చేసి చెప్పండి. సో, చాలా సూపర్ రిజల్ట్ అన్నది ఉంటుంది. బార్లీ గింజలు మీకు ఎక్కడైనా దొరుకుతాయి. మీకు పూజా కొట్టులో గానీ, ఎక్కడైనా మీకు ఈజీగా దొరికేస్తుంది. చాలా తక్కువ రేట్‌లోనే మీకు అవైలబుల్‌గానే ఉంటుంది. సో, బార్లీ గింజలు అన్నది తీసేసుకొని మంచిగా మీరు ఈ 3 నెక్స్ట్ మన స్కిన్ని యుప్టన్ అన్న దానికి మనం ఏం చేయాలి, టర్మరిక్. ఇక్కడ నేనేం చేసుకున్నానంటే పసుపు కొమ్ము మెత్తగా ఉంటుంది. ఆ కొమ్ము అన్నది తీసుకున్నాను. నాకు ఎవరో ఇచ్చారనమాట. సో, అందుకే యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది. గట్టిగా ఉన్న కొమ్ము కాదు, మెత్తగా ఉంది ఇది. ఇది ఏమంటారో మరి, కస్తూరి హల్దీ టైప్ లాగే ఉంది. మన స్కిన్ని ఎక్కడ మనకి ఇంకా వైటెన్ చేస్తుంది, బ్రైటెన్ చేస్తుంది, ట్యాన్ రిమూవ్ చేస్తుంది. సో, ఇవన్నీ కూడా టర్మరిక్ అన్నది చేస్తుంది. పింపుల్స్ ఉంటే కూడా ఇది యూజ్ చేయొచ్చు. సో, టర్మరిక్ వల్ల ఇంకే సైడ్ ఎఫెక్ట్ అన్నది ఉండదు. బ్యాక్టీరియా కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఇవన్నీ కూడా తీసేస్తుంది ఇది టర్మరిక్. ఓకేనా. సో, అందుకని ఇక్కడ నేను అది తీసుకుని, మీ దగ్గర ఇది లేకపోతే మీరు పసుపు కస్తూరి హల్దీ కానీ, లేకపోతే మీ దగ్గర కిచెన్ హల్దీ ఉంటే అదైనా యూజ్ చేసేయచ్చు. ఓకేనా. సో, తీసేసుకుని కొంచెం ఒక హాఫ్ స్పూన్ అనేది వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం శనగపప్పు కదా, గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. చిన్న మిక్సీ తీసుకున్నాను ఫస్ట్ తెలియక. సో, పెద్ద మిక్సీ కొంచెం మీడియం సైజ్ మిక్సీ జార్ ఉంటుంది కదా, అది తీసుకోండి. అది తీసుకుంటే బాగా మెత్తగా మీకు గ్రైండ్ అయిపోతుంది అనమాట. మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు గ్రైండ్ చేసేయాలి. ఓకే. ఇవన్నీ కలిపి మనకు ఉప్టన్ పౌడర్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇంట్లోనే. చూసారు ఎంత సింపుల్గా మన ఇంట్లోనే రెడీ చేసేసుకున్న ఉప్టన్ పౌడర్. ఎక్కువ ఏం వేసుకోలేదు, కానీ ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుంది. బయట దొరికే ఆ పౌడర్ల కన్నా ఇది 100 రెట్లు మీకు రిజల్ట్ అన్నది ఇస్తుంది. ఇన్స్టెంట్ రిజల్ట్ అన్నది ఇస్తుంది. సో, ఇది యూజ్ చేయగా మీకు ఇంకా ట్రాన్స్ఫార్మ్ కూడా అవుతుంది అయ్యే వాళ్ళకి. ఓకేనా. మీ స్కిన్ అన్నది ఎలా, ఇక్కడ మీరు బిఫోర్ ఆఫ్టర్ క్లిక్ చేసుకోండి, ఇంత సూపర్ రిజల్ట్ వస్తుంది. సో, అందుకనే చెప్తున్నా, ముందు ఒక క్లిక్, తర్వాత ఒక క్లిక్ తీసుకోండి. ఆ తర్వాత మీ స్కిన్ని మీరే ఇంత ట్రాన్స్ఫార్మ్ అయిందా అని మీకే తెలుస్తుంది. ఫస్ట్ యూజ్లోనే మీ స్కిన్ రివర్ట్ అవుతుంది. నా స్కిన్ నాకు ఓకే ఇది యాక్సెప్ట్ చేస్తోంది అనిపిస్తుంది అనమాట. సో, ఉప్టన్ పౌడర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఫేస్ని క్లెన్స్ చేసుకోవాలి. సో, మీరు ఇక్కడ ఒక స్పూన్ తీసుకోండి. ఒక స్పూనే కాదు, ఇంకా తక్కువే పడుతుంది మన ఫేస్ని క్లీన్ చేసుకోవడానికి. రోజ్ వాటర్ కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ, పాలు కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఏదైనా, లేకపోతే నార్మల్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఎఫెక్టివ్ రిజల్టే వస్తుంది. ఏది యూజ్ చేసినా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ అంత సూపర్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి. ఓకేనా. ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నానంటే ఆ ఇంగ్రీడియంట్స్ అంత మంచివండి. సో, అందుకనే గ్యారంటీగా ట్రై చేయాల్సిన ఈ ఉప్టన్ పౌడర్. ఓకేనా. సో, మంచిగా ఇది మీరు ఏది మిక్స్ చేయాలనుకుంటున్నారో లిక్విడ్ అది తీసుకుని ప్యాక్ లాగా రెడీ చేసుకుని ఫేస్కి అప్లై చేసేసుకుని ఫేస్ని వెట్ చేసుకోవాలి. ఎప్పుడు చెప్పినట్లే ఫేస్ని వెట్ చేసేసుకొని కొంచెం స్క్రబ్ చేసుకున్నట్టు ఇలా మొత్తం ఫేస్ని వాష్ చేసుకోండి. ఇక్కడ మొత్తం నెక్ ఏది వదలొద్దు. మీరు మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. ఓకేనా. చెప్తాను. ఓకే. మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ రిజల్ట్లోనే మీ స్కిన్ ఎంత బాగా క్లీన్ అయింది అనిపిస్తుంది అనమాట. అంత సూపర్గా క్లీన్ అవుతుంది. ఇంకే ఫేస్ వాష్లన్నీ దీని ముందైతే పనికిరావండి. సో, అందుకని మీ ఫేస్ వాష్లన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు యూజ్ చేసే సోపులు కానీ, మీరు యూజ్ చేసే మాయిశ్చరైజర్ కానీ, మీరు యూజ్ చేసే సిరమ్లు కానీ అన్నీ పక్కన పెట్టేస్తారు. ఇది నేను ఇవాళ ఈ కిట్ అన్నది ప్రిపేర్ చేస్తున్నాను కదా. సో, ఇంకా 2 ఉన్నాయి ఆ ప్రాసెస్. ఆ 2 కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే మన స్కిన్ కేర్ రొటీన్లో చాలు. ఇంకేమి కొనక్కర్లేదు. ఎక్కడి నుంచి మనం ఏం తెచ్చుకోక్కర్లేదు. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బార్లీ గింజలు ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా. ఓకేనా. అలా రెడీ చేసుకుని ఫేస్ అన్నది క్లీన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మన టోనర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. సో, కిచెన్లోకి వెళ్ళిపోయి మంచిగా ఒక గిన్నె పెట్టుకోవాలి. మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసుకోండి ఫస్ట్. ఆ తర్వాత చిన్న కప్పు తీసుకోండి. చిన్న కప్పు కూడా కాదు, 2 స్పూన్స్ అన్నది ఇక్కడ నేను శనగపప్పు తీసుకున్నా. మళ్ళీ మన స్కిన్ని క్లెన్స్ చేస్తుంది కదా. సో, తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ యూస్ చేసే ఇంగ్రీడియంట్ మళ్ళీ బార్లీ గింజలు 2 స్పూన్స్ తీసుకున్నాను, 2.5 స్పూన్స్. ఆ తర్వాత రైస్ అనేది 2 స్పూన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఈ మన పసుపు కొమ్ము ఉంది కదా, అది కూడా వేసుకుని గ్రైండ్ చేసేసాను. ఓకేనా. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ పిండాను. అది ఇక్కడ మన ట్విస్ట్ అనమాట. ఎందుకంటే యాక్నే మార్క్స్ తగ్గడానికి, విటమిన్ సి కూడా మన స్కిన్ని లైటన్ బ్రైటన్
ఇవన్నీ చేస్తుంది. సన్ ట్యాన్ రిమూవ్ చేసేస్తుంది. ఒక మంచి గ్లో అనేది తీసుకొస్తుంది. పార్టీ లుక్ అన్నది మీ స్కిన్ ఉంటుంది. మీ ఫేస్ అనేది ఉంటుంది. సో, అందుకని కొంచెం నిమ్మకాయ పిండుకున్నాను, కొంచెం వాటర్ పోసుకున్నాను, మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసాను. గ్రైండ్ చేసేసిన తర్వాత దీన్ని ఒక వాటర్ తీసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. వాటర్ పోసుకోండి. 1½ గ్లాస్ అన్నది నాకు పట్టింది ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్‌కి. ఓకేనా? సో, మీరు వాటర్ అన్నది ఎంతైనా పోసుకోవచ్చు. జస్ట్ మీరు ఎంత ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నారో అలాగా. ఓకేనా? సో, మంచిగా లిక్విడ్‌గా కలిపేసేయండి. మన వాటర్ అన్నది గిన్నె పెట్టారు కదా! వాటర్ పోసారా? పోసిన తర్వాత మన ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అనేది అందులో వేసేయాలి. ఓకేనా? మంచిగా మీకు ఉండలు రౌండ్ రౌండ్‌గా కట్టేస్తూ ఉంటుంది. అలా కట్టకుండా మంచిగా మెత్తగా మిక్స్ చేసేసుకోండి. లిక్విడ్‌గా అయిపోవాలి. మనకి ఇంకా కలుపుతూ ఉంటే గూడా ఈ రైస్, బార్లీ గింజలు గూడా మనకి ఏంటంటే మనకి కొంచెం స్టార్చ్ అన్నది ఉంటుంది. అదే మన స్కిన్‌ని చాలా వైట్ అండ్ బ్రైటన్ చేస్తుందనమాట. అదే సీక్రెట్. సో, అందుకనే ఇది కొంచెం మనకి గట్టి పడుతున్నట్టు ఉన్నప్పుడు మనకి ఉండలు కడుతుంది. ఓకేనా? సో, ఉండలు కట్టకుండా అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఈ టర్మరిక్ అనేది యూజ్ చేశాను కదా! సో, చాలా మంచి స్మెల్ అన్నది వచ్చింది. మంచిగా అది ఒక సిరమ్ లాగా ఒక దగ్గరకొస్తుంది బాయిల్ అవుతుంటే. అప్పుడు ఆపేయాలి. ఓకేనా? ఆపేసిన తర్వాత మన పేస్ట్ అంతే ఇవన్నీ గూడా మన పేస్ట్ ఉంది గదా! ఈ పేస్ట్ అంతా గూడా మెత్తగా అయిపోతుంది. అప్పటి వరకు బాయిల్ చేసుకోండి. వాటర్ కావాలనుకుంటే ఎక్స్‌ట్రా గూడా పోసుకోవచ్చు. ఓకేనా? మీరు పెద్ద గిన్నె అయినా పెట్టుకోండి. నాకు ఈ గిన్నె సరిపోయింది. మీరు కావాలంటే పెద్ద గిన్నె పెట్టుకోండి. లేకపోతే పొంగిపోతుంది. బార్లీ గింజలు మనకి మన వాటర్‌లో పోసాక డబుల్ సైజ్ అవుతాయి. మనం ఇన్ని పోసుకుంటే ఇన్ని తయారవుతుంది. డబుల్ సైజ్ అవుతుంది. తాగడం గూడా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలుసు సమ్మర్ సీజన్‌లో బార్లీ గింజలు ఇంత కొంచెం గింజలేసుకొని వాటర్ పోసుకొని అది బాయిల్ అయిపోయిన తర్వాత ఆ గంజి నీళ్ళలాగా ఉంటుంది. అది తాగేస్తే చాలా మంచి స్కిన్ అనేది గ్లో ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బీపీ ఉన్న వాళ్ళకి కూడా తగ్గిపోతుంది. అలాగే నెక్స్ట్ ఇలా ఇంకా ఇలాగే స్కిన్ ఇష్యూస్ ఏమున్నా లోపల ఇంటర్నల్‌గా గూడా ఏ ఇష్యూ లేకుండా వెయిట్ లాస్‌కి గూడా చాలా బావుంటుందండి. సో, అందుకనే ఇది యూజ్ చేయండి. తాగండి. ఫేస్‌కి పెట్టుకోండి. సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఇంకేమి మనం చూసుకోక్కర్లేదు. మన హెల్త్‌ని చూసుకోక్కర్లేదు. మన స్కిన్‌ని చూసుకోక్కర్లేదు. ఆ తర్వాత దగ్గరకొచ్చేసిన తర్వాత స్ట్రెయిన్ చేసేయండి. స్టీల్‌ది తీసుకోవాలి. ఓకేనా? స్ట్రెయిన్ చేసేసేయండి. స్ట్రెయిన్ చేసేదాకా మనకి థిక్ పేస్ట్ లాగా సిరమ్ లాగా మనకి రెడీ అయిపోయింది. మన సిరమ్ రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఉప్టన్ సిరమ్. చూసారా ఎంత బావుందో? యెల్లో కలర్‌లో అసలు బయట కొన్నామా అన్నట్టే ఉంది గదా! అసలు ఇంట్లో రెడీ చేసుకున్నట్టే లేదు. మనం ఏం యూజ్ చేసాం? అసలు ఏది యూజ్ చేయలేదు. అదే దగ్గరకొచ్చేసింది. రైస్ యూజ్ చేయడం వల్ల, బార్లీ గింజలు యూజ్ చేయడం వల్ల ఆల్రెడీ అది థిక్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది. సో, ఇందులో మనం ఏ కార్న్ ఫ్లోర్ గానీ ఏమి యాడ్ చేసామా? ఏమి యాడ్ చేయక్కర్లానే మనకి థిక్ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. మంచిగా స్ట్రెయిన్ చేసేసుకోండి. మనకి ఇది చల్లారాలి. ఓకేనా? మన సిరమ్ అనేది చల్లారాలి. చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి హాఫ్ తీసేసుకోండి. ఓకేనా? హాఫ్ తీసుకున్న తర్వాత దాంట్లో రోజ్ వాటర్ ఏసుకోండి. ఇదే మన సిరమ్. మన టోనర్ ఇదే మన టోనర్ అనమాట. సో, మన థిక్‌గా ఉన్నది మన సిరమ్ అనమాట. సో, ఇందులో మీరు ఎంత లిక్విడీగా మన టోనర్ ఎలా ఉంటుంది? వాటరీగా ఉంటుంది. ఆ వాటరీగా అయ్యే వరకు రోజ్ వాటర్ అనేది మీరు మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత మంచిగా స్ప్రే బాటిల్‌లో స్టోర్ చేసేసుకోండి. స్టోర్ చేసుకొని తర్వాత ఫేస్ వాష్ చేసేసుకున్నారు కదా! ఉప్టన్ పౌడర్‌తో. ఇప్పుడు ఫేస్ అనేది టోన్ చేసేసుకోండి. టోన్ చేసుకున్నాక మీకు అబ్జార్బ్ అయిపోతుంది. అబ్జార్బ్ అయిపోయాక లైట్ అండ్ బ్రైటన్ స్కిన్ అనేది మీకు ఇస్తుందనమాట. వెంటనే ఇన్‌స్టంట్ రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఇంగ్రీడియెంట్స్ అంతా సూపర్ ఇంగ్రీడియెంట్స్ కదా! సో, మంచిగా టోన్ చేసేసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు మన స్కిన్‌లో అబ్జార్బ్ అయ్యే లోపల మన సిరమ్ ఉంది కదా! మన సిరమ్‌ని మీరు ఏదైనా కావాలనుకుంటే పంపు బాటిల్‌లో గానీ లేకపోతే ఈ ఏమంటారు? ఇలాంటివి. ఇలా అయినా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకుంటే మనకి బయట సిరమ్‌లా ఉంటుందనమాట. ఓకేనా? మీకెలా అయినా స్టోర్ చేసుకోవచ్చు. చేత్తో అయినా పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. మనకి ఏం చేసుకున్నా సరే మనకి సూపర్ రిజల్ట్ అయితే ఇస్తుంది. ఓకేనా? సో, మీరు ఎందులో స్టోర్ చేసుకుందాం అనుకుంటే ఈజీగా అందులో స్టోర్ చేసేసుకోండి. రోజు యూజ్ చేసుకునేలాగా. తర్వాత మీకు స్కిన్ అన్నది అబ్జార్బ్ అయిపోయాక టోనర్ అన్నది మన స్కిన్ తాగేస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మన సిరమ్ అన్నది పెట్టుకోవాలి. సిరమ్ అనేది అప్లై చేసేసుకోవాలి. చేసుకున్నాక ఇంకే మాయిశ్చరైజర్ అక్కర్లేదు. ఏమీ అక్కర్లేదు. ఇదొక్కటి. తర్వాత మీరు మన సన్ స్క్రీన్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా! స్కిన్ కేర్ సిరీస్‌లో అది పెట్టుకున్నా పర్వాలేదు. పెట్టుకోకపోయినా పర్వాలేదు. బయటికెళ్తే సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ స్కిన్ అనేది సెన్సిటివ్‌గా ఉంటుంది. ఇంకా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ గ్లో అనేది సస్టైన్ అవుతుంది.
సో కొంచెం సన్ స్క్రీన్ పర్వాలేదు, ఇంట్లో ఉన్నప్పుడు మన సన్ స్క్రీన్ యూస్ చేయండి, బయటకు వెళ్ళినప్పుడు మార్కెట్ బేస్డ్ యూస్ చేయండి. ఓకేనా? SPF 50 ఉన్నది యూస్ చేస్తే ఇంకా ఈ గ్లోబల్ వార్మింగ్ ఈ ఎండలకి యూస్ చేయాలి, తప్పట్లేదు, ఏం చేస్తాం. సో అందుకనే ఇక్కడ వరకు అయితే మన సిరం అన్నది రెడీ అయిపోయింది. చూసారు, ఉప్టన్ పౌడర్ రెడీ చేసుకున్నాం, టోనర్ రెడీ చేసుకున్నాం, సిరం రెడీ చేసుకున్నాం. ఇంకా ఉప్టన్ ఏది మీరు బయటే కొనక్కర్లేదు, ఎప్పుడు ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే మీకు పౌడర్ అయితే స్టోర్ అయ్యి ఉంటుంది, ఎన్నాళ్ళైనా స్టోర్ అయ్యి ఉంటుంది. ఈ సిరము టోనర్ మాత్రం మీరు 2 వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, చల్లగా ఉంటాయి మీ ప్లేస్ దగ్గర. లేకపోతే ఇంకా తక్కువ, ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది. అంటే ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కన్నా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవడం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. లేదు టైం లేని వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, స్టోర్ చేసుకుని రోజుకి అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా? అలా చేసేసుకున్నారంటే స్కిన్ అన్నది మనకి ఇంకా ఏ ఫేషియల్ చేసుకోకర్లేదు, ఏ ట్రీట్మెంట్ చేసుకోకర్లేదు, ఏ క్లీనప్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే మనం ఇవన్నీ రెడీ అయిపోయింది. ఈ 3 స్టెప్స్లోనే మీకు స్కిన్ అన్నది పార్టీ గ్లో, లైటెన్, బ్రైటెన్, ఇంకా ఏమంటున్నారు, హైలైట్ చేసినట్టు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో గ్యారంటీగా ట్రై చేయండి, సూపర్ రిజల్ట్ అయితే మీకు ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. అంత ఇంగ్రీడియంట్స్ అంత సూపర్ అన్నమాట. సో గ్యారంటీగా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఏమనుకుంటున్నారు అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. కొత్త సబ్స్క్రైబర్స్కే కాదు, అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను, ఇది ట్రై చేయండి, నాకు రిజల్ట్ రాలేదు అన్న వాళ్ళే ఎవ్వరూ ఉండరు, గ్యారంటీగా వస్తుంది. సో గ్యారంటీగా ఎర్ర బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి. అందరికీ చాలా హెల్ప్ఫుల్ వీడియో ఇది, అందరికీ షేర్ చేసేయండి. ఉప్టన్ పౌడర్ మన బాడీ అంతా కూడా యూస్ చేయొచ్చు. మీరు సిరం కూడా నెక్ పెట్టుకోవచ్చు, చేతులు కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడ మీకు లైట్ అండ్ బ్రైట్ అండ్ అంటే స్కిన్ డార్క్గా ఉందనిపిస్తే అక్కడ కూడా ఇది మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే విటమిన్ సి ఉంది, అలాగే రైస్ ఉంది, బార్లీ సీడ్స్, ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఇంకా మన స్కిన్ని స్మూత్గా, అలాగే మన స్కిన్ని ఎక్కడ ఈ సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదబ్బా. గ్యారంటీగా ట్రై చేయండి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలి? లైక్ చేసేయండి, వెంటనే లైక్ చేయాలి. ఓకేనా? అప్పుడు ఇంకా మంచి ఇంకా నాకు బూస్ట్ వస్తుంది, ఇంకా మంచి నేను మా వాళ్ళందరి కోసం, మా ఫ్యామిలీ కోసం నేను ఇంకా మంచి రెమెడీస్ తీసుకురావాలి అనిపిస్తుంది. అందుకని ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. ఓకేనా? చేసేసారా? చేసేసారు. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంటర్నల్గా కూడా కేర్ తీసుకోవాలి. నేను చెప్పాను కదా, బార్లీ గింజలు కొంచెం సీడ్స్ వేసుకొని వాటర్ వేసేసుకొని మార్నింగ్ ఈవినింగ్ కూడా తాగితే ఇంకా మీ స్కిన్ అన్నది వెయిట్ లాస్ అయిపోతుంది, ఫ్యాట్ బర్న్ అవుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. సో ఇవన్నీ కూడా మీకు చాలా బాగుంటుంది, స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల. ఓకేనా? అది ట్రై చేయండి. ఇంకా ఏమనుకుంటున్నారు అన్నది నాకు కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోవద్దు. సో ఇక్కడితో మీ అక్కల సెలవు తీసుకుంటుంది. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మీ కేర్ మీరు తీసుకుంటూనే అందరి కేర్ తీసుకుంటూ ఉండండి. ఓకేనా? సో మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. జాగ్రత్తగా ఉండండి. సీజనల్ ఫ్రూట్స్ అలాగే వాటర్ కూడా బాగా తాగుతూ ఉండండి. ఓకేనా? బాయ్.